కన్యారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? అన్నిటికంటే ఉగాది రాబోతుంది. కన్యారాశి అంటే చాలా ఆనందమైనటువంటి ఒక రాశి. ఈ 2026 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారికి గురు భగవానుడు 9వ స్థానంలో భాగ్యంలో కూర్చున్నాడు. దైవకృప అపారంగా ఇస్తున్నాడు. శని భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య భాగస్వామి మధ్య చిన్న చిన్న పరీక్షలున్నా చాలా అద్భుతంగా ఉంటాడు. రాహు 6వ స్థానంలో శత్రువులు, పోటీ, రోగ నివారణలో కూర్చున్నారు. కేతువు 12వ స్థానంలో వ్యయం, ఆత్మచింతనలో ఉన్నారు. కుజుడు 10వ స్థానంలో ఉద్యోగం, ఒత్తిడి. సూర్య భగవానుడు మరియు బుధ భగవానుడు 6వ స్థానం, 7వ స్థానంలో మార్పులో ఉన్నారు. శుక్రుడు 6వ స్థానంలో. ఇది సాధారణంగా కాదు, మీరు శ్రమిస్తే విజయం ఖాయం. కన్యారాశి మిత్రులారా, ఈ ఉగాది నెల మీకు ఎన్నో వసంతాలను తీసుకొచ్చి ఇవ్వబోతుంది. కానీ శని సంబంధాల్లో కాస్త పరీక్ష పెడుతుంటాడు. ఎందుకంటే శని మారుతున్నాడు కదా, శని పేరు అవుతుంది కదా, మార్చారు. కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దీనికి ఏం చేయాలి? మీరు గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల ప్రమోషన్స్కి యోగం, ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్కి అవకాశం, ఇంక్రిమెంట్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. అధికారులతో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా కుజుడు 10వ స్థానం ఉండడం వల్ల ప్రైవేట్ రంగంలో వారికి పని మీద ఒత్తిడి, స్ట్రెస్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యత పెరుగుతుంది. మార్చి 18 తర్వాత ఇంటర్వ్యూస్ చాలా కలిసి వస్తుంది. గెట్ రెడీ విత్ యువర్ లగేజ్. మీ బ్యాగ్స్ అన్నిటి మీద రెడీగా ఉండండి. మార్చి తర్వాత మీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యుగాది తర్వాత చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. ఆన్ సైట్ అయినా వెళ్తారు. కొత్త ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి ఉద్యోగం, లేదా మార్పు ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారాలనుకున్న వాళ్ళకి ఉగాది తర్వాత మంచి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి.